దేవుని నామానికి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలంలో దేవుణ్ణి సేవించడానికి, ఆరాధించడానికి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా? మనము క్రమంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు ఇప్పుడే చదవబడ్డాయి. దేవుని యొక్క వాక్యంలో మొదటి 3వ వచనం మనం చదువుకున్న 3వ వచనాన్ని చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఈ సృష్టిని కలుగు చేసినప్పుడు చారిత్రకంగా హిస్టారికల్గా జరిగిన ఒక సంఘటన గురించి ఈ యొక్క వచనము మనతో మాట్లాడుతుంది. దేవుడు ఈ సృష్టిని కలుగు చేసినప్పుడు, ఈ లోకమును కలుగు చేసినప్పుడు వెలుగు దేవుడు కలిగించిన వాడుగా ఉన్నాడు. అది మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి పని, వెలుగును కలిగించడం. వెలుగును కలిగించిన విధానాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఒక చారిత్రకమైన అంశంగానే మిగిలిపోవటం లేదు, కానీ ఒక ఆత్మ సంబంధమైన అన్వయాన్ని కూడా మనకిస్తూ ఉంది. ఇదే విషయాన్ని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెప్పాడు. అంధకారంలో ఉన్న ఒక పాపి యొక్క హృదయానికి పౌలు ఈ వచనాన్ని అన్వయించాడు. అంధకారంలో ఉండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు చీకటిగా ఉన్నప్పుడు చీకటిలో నుండి, అంధకారంలో నుండి వెలుగు కలగాలి అని దేవుడు ఒకప్పుడు పలికాడు. అది సృష్టి ఆరంభంలో మనం ఇక్కడ చదువుకున్న వాక్యంలో కనబడుతున్న విషయం. అయితే అదే కాకుండా అలా పలికిన దేవుడే దేవుని యొక్క మహిమను గూర్చిన జ్ఞానం మనకు కలగడం కోసము మన హృదయాల్లో ప్రకాశించాడు అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఈ వచనాలను మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సృష్టి కార్యాన్ని మనం గమనిస్తే, 6 రోజులు జరిగినటువంటి సృష్టిని, అది జరిగించబడిన విధానాన్ని మనం గమనిస్తే, దాని గురించి ఆలోచిస్తే, ఒక పాపి పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళల్లో జరిగే మార్పులు ఎలా ఉంటాయో ఈ సృష్టి కార్యాన్ని ఆలోచిస్తే మనము గ్రహించగలుగుతాం. ఏ విధమైనటువంటి మార్పులు అక్కడ జరిగాయో అదే విధమైనటువంటి మార్పులు ఒక వ్యక్తి దేవుణ్ణి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, దేవుని వెంబడించడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ మార్పులు, ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కార్యము చీకటిలో ఉన్న ఒక పాపి జీవితంలో వెలుగు కలిగించడం ద్వారా ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఈ కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఈ ఎఫెసీ పత్రిక అనేది విశ్వాసులకు రాయబడిన పత్రిక. ఆ విశ్వాసులతో పౌలు చెప్తున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఇంతకుముందు మీరు చీకటిగా ఉన్నారు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచని ఏ వ్యక్తి అయినా, బాప్తిస్మం పొందని ఏ వ్యక్తి అయినా దేవునికి దూరంగా ఉన్నట్టే, గతంలో నేను చెప్పినట్టుగా చీకట్లో ఉన్నట్టే. అందుకే పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. సో చీకటిగా ఉన్నటువంటి మన హృదయాల్లో, చీకటిగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు తన వెలుగును ప్రకాశింపజేయటంతో ఈ కార్యం ప్రారంభమవుతుంది, రక్షణ కార్యము ప్రారంభమవుతుంది. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు. ఒకప్పుడు వాళ్ళు చీకటిలో ఉన్నారు, లేదా చీకటిగా ఉన్నారు, ఇప్పుడు వెలుగై ఉన్నారు. అంటే ఆత్మదేవుడు ఒక పాపి యొక్క హృదయంలో తన కార్యాన్ని జరిగించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది మారుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దేవుని యొక్క కార్యము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఒక వ్యక్తిలో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, వెలుగును ప్రసరించడం ద్వారా దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఈ వెలుగు ఎప్పుడైతే తన మీద పడుతూ ఉంటుందో తనకు అర్థమవుతుంది, నేను చీకట్లో ఉన్నాను, నాలో చీకటి ఉన్నది, నేను వెలుగులోనికి రావాలి. తనకు వెలుగు అవసరం అనేటువంటి గ్రహింపులోనికి ఆ వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ గ్రహింపులోకి వస్తాడో అప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని వెలిగిస్తాడు.
ఈరోజు యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన అనేకమైన నిర్ణయాల్లో మొదటి నిర్ణయం ఏంటంటే వెలిగింపబడదాం. చెప్పండి అందరూ, వెలిగింపబడదాం. ఎవరైతే ఇంకా వెలిగించబడలేదో, ఎవరైతే ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారుగా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా వెలుగులోనికి రండి, వెలిగించబడండి. మనలను వెలిగించేది దేవుని యొక్క వాక్యం. మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలేది దేవుని యొక్క వాక్యం. జ్ఞానము వచ్చినప్పుడు అజ్ఞానము తొలగిపోతుంది. జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు అజ్ఞానమునకు సూచనగా ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది. సో ఎప్పుడైతే ఈ వెలుగు కలుగుతుందో అప్పుడు మన పాపం బట్టబయలవుతుంది. మన పాపపు స్థితి మనకు అర్థమవుతుంది. మనము ఏ విధంగా తప్పిపోయిన వారంగా ఉన్నామో మనం దాన్ని గ్రహించగలిగేటువంటి వారంగా ఉంటాం. తనలో కలిగినటువంటి ఈ వెలుగును బట్టి ఒక వ్యక్తి పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు ఆ వ్యక్తిలో నూతనమైన జీవం ప్రారంభమవుతుంది. ఈ వెలుగు ప్రసరింపజేయబడ్డప్పుడు రకరకాలైన స్పందనలు ఉంటాయి. కొంతమంది ఆ వెలుగును బట్టి స్పష్టంగా తన పాపములు వెల్లడవుతూ ఉంటే, కనబడుతూ ఉంటే, నేను పాపిని అని తన పాపమును బట్టి పశ్చాత్తాపడి క్షమించమని దేవుని ఎదుట కోరుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిలో నూతనమైన జీవాన్ని తీసుకొస్తాడు. అలా కాకుండా కొంతమంది వారి జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేయకుండా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను బాగానే ఉన్నాను అని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయడం ద్వారా నిజంగా దేవుని యొక్క కార్యాన్ని మన జీవితాల్లో చూడలేం. దేవుడు తన కార్యాన్ని జరిగించాలంటే దేవుడి పని దేవుడు చేస్తుండగా మనము సాత్వికమైన స్వభావంతో దేవునికి స్పందించే వారంగా ఉండాలి. దేవునికి మనం స్పందించకపోతే, మన హృదయాలను మనం కఠినపరుచుకుంటే దేవుని కార్యం మన జీవితంలో ఏమాత్రమూ జరగదు. సో దేవుని యొక్క వాక్యము వింటుండగా, దేవుని వాక్యపు వెలుగు మన మీద ప్రసరింపబడుతూ ఉండగా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా చీకటిలో ఉంటే, లేకపోతే చీకటిగా ఉంటే, అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఆ మాట, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి. సో చీకటిలో ఉంటే, చీకటిగా ఉంటే వెలుగుగా మార్చబడడానికి తీర్మానం చేసుకోండి. వెలుగులోనికి రావడానికి తీర్మానం చేసుకోండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసయ్య ఎవరితో చెప్పాడు? తనతో సంబంధంలో ఉన్నటువంటి వారితో చెప్పాడు. సంఘము లోకమునకు వెలుగై ఉన్నది. లోకమునకు వెలుగుగా మనం ఉండాలి అంటే, వెలుగుగా మార్చబడాలంటే మొదట మనలో ఉన్నటువంటి చీకటి తొలగించబడాలి. నాలో ఉన్న చీకటి, ఆ చీకటి సంబంధమైనవన్నీ తీసేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించి మనలో వెలుగును నింపేవాడుగా ఉంటాడు. తన వెలుగును మనలో నింపేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు తన వెలుగును మనలో నింపుతాడో అప్పుడు మనం ప్రకాశించగలుగుతాం. సో మీరు ఇంకా రక్షణ పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే నేను మీకు చెప్పే మాట, ఇక చీకటిలో ఉండొద్దు, చీకటిగా ఉండొద్దు, వెలుగులోనికి రండి, వెలిగించబడండి. యేసయ్య మనలందరినీ వెలిగించడానికి లోకానికి వచ్చాడు. ఆ రోజు అంధకారంలో ఉండి చీకటి వెలుగు ప్రకాశించునుగాక అని చెప్పిన దేవుడే ఈరోజు అంధకారమయమైన మన జీవితాలను, అంధకారమయమైన మన యొక్క హృదయాలను, మన యొక్క మనస్సులను తన వాక్యము చేత, తన క్రియల చేత, తన కార్యముల ద్వారా వెలిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ వెలుగును మనలో నింపుకోవటానికి, వెలిగించబడ్డానికి మనం సిద్ధపడి ఆ వెలుగును పొందుకునే వారంగా ఉందాం. అయితే మీరు ఇప్పటికే వెలిగించబడిన వారైతే, ఇప్పటికే మేము రక్షణ పొందాం, ఇప్పటికీ మేము దేవుని సన్నిధిలో క్రమంగా కొనసాగుతున్నాం అని మీరు ఈ మాటలు వింటున్నట్లయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, దేవుడు నిన్ను వెలిగించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నిన్ను వెలిగించకపోతే, దేవుడు నీ జీవితంలోనికి ఆ వెలుగు తీసుకొని రాకపోతే పరిస్థితి మరోలా ఉండేది. దేవుడు నిన్ను వెలిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నీ జీవితంలో నింపిన వెలుగును బట్టి, దేవుని యొక్క వెలుగులో నడుస్తూ, ఇంకా చీకట్లో కాదు, చీకటి సంబంధమైన కార్యకలాపాల్లో కాదు, దేవుడు నింపినటువంటి వెలుగులో నడుస్తూ దేవుడు నీ ద్వారా ఏమైతే జరిగించబడాలని కోరుకుంటున్నాడో ఆ కార్యములు నెరవేర్చడానికి సిద్ధంగా నిలబడేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఒకవేళ వెలిగించబడిన వ్యక్తివై ఉండి, అనగా బాప్తిసం పొందిన వ్యక్తివై ఉండి, రక్షించబడిన గుంపులో ఉన్నటువంటి వ్యక్తివై ఉండి వెలుగులో నడవలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడదాం.
నన్ను క్షమించయ్యా, నువ్వు నన్ను వెలిగించినప్పటికీ మళ్ళా నేను చీకటిమయమైపోతా ఉన్నాను, చీకటి సంబంధమైన కార్యాలను ప్రేమిస్తున్నాను, చీకటి జీవితాన్ని ప్రేమిస్తూ దాంట్లోనే నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాను, నన్ను మన్నించమని దేవుని ఎదుట మనము క్షమాపణ కోరుకొని ఇప్పుడైనా ఇక నుండైనా వెలుగులో నడుచుకోవటానికి తీర్మానం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఇది ఈ యొక్క వాక్య భాగం నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి సంగతి. 4వ వచనానికి వద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు మొదటి నుండి కూడా వేరుపరిచే సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాడు. ప్రారంభం నుంచి కూడా ఈ సపరేషన్ అనేది దేవుడు మొదటి నుంచి చేస్తూనే ఉన్నాడు. మీరు గమనిస్తే, సృష్టి కార్యాన్ని మీరు గమనిస్తే వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచాడు ఇక్కడ ఈ వచనంలో. తర్వాత రాత్రిని పగలను వేరుపరిచినట్టు కూడా అదే అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాకుండా జలములను దేవుడు వేరుపరిచాడు. పైన జలములు కింద జలములు అన్నట్టుగా జలములను దేవుడు వేరుపరిచాడు. సో ఈ వేరుపరిచేటువంటి విధానాన్ని దేవుడు మొదటి నుంచి కలిగి ఉన్నాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను ఏం చేశాడు? వేరుపరచగా. అదేవిధంగా 14వ వచనం చూడండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు వెలుగును చీకటిని వేరుపరిచాడు, పైన జలాన్ని కింద జలాన్ని వేరుపరిచాడు, పగటిని రాత్రిని దేవుడు వేరుపరిచాడు. సో దేవుడు కొన్ని విషయాల్లో ఈ ప్రత్యేకతను కోరుకుంటూ ఉన్నాడు. అవి వేరుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా దేవుడు పదే పదే ఇశ్రాయేలుకి చెప్పింది ఏంటంటే, మీరు ప్రత్యేకమైన జనం. అసలు పరిశుద్ధ జనం అంటే కూడా అర్థం అదే, బీయింగ్ సెపరేటెడ్ టు గాడ్. దేవుని కొరకు ప్రత్యేకించబడి జీవించటం, అది పరిశుద్ధమైనటువంటి జనం అంటే. ఒక వస్తువును పరిశుద్ధపరచడం అంటే సెట్టింగ్ అ పార్ట్, దాన్ని ఒక అంశం కొరకు ఒక కార్యం కొరకు ప్రత్యేకించటం. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన కొరకు పరిశుద్ధ జనముగా నియమించుకున్నాడు. తన కొరకు ప్రత్యేకమైన ప్రజలుగా వారు ఉండాలని కోరుకున్నాడు. అందుకే వాళ్ళకి పదే పదే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొచ్చి వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశపెట్టడానికి ముందుగా ఈ మధ్యలో దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశంలో ఆచారాలు కానీ, 2 మీరు వెళ్ళబోతున్నటువంటి కనాను దేశంలో ఉన్న ఆచారాలు కానీ, వేటిలో కూడా మీకు పాలు పంపులు ఉండకూడదు. ఐగుప్తులో ఉన్నవారు ఎలాగైతే జీవించారో అలా మీరు జీవించొద్దు, కనానులో ఉన్నవారు ఎలాగైతే జీవిస్తున్నారో అలా కూడా మీరు జీవించొద్దు. మీరు ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి. అందుకే దేవుడు వారికి ఏం తినాలో ఏం తినకూడదో చెప్పాడు, ఏ బట్టలు వేసుకోవాలో చెప్పాడు, ఎలా మాట్లాడాలో చెప్పాడు, తోటి వారితో ఎలా ఉండాలో చెప్పాడు, ఏ విధమైన పండుగలు ఆచరించాలో చెప్పాడు. ఇలా ప్రతి అంశంలో దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను ప్రత్యేకమైన రీతిలో నిలబడడానికి అవసరమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం కోరుకున్నాడు దేవుడు వారి దగ్గర నుంచి అంటే, వారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో మమేకం కాకుండా, వారి యొక్క అలవాట్లు వీరు నేర్చుకోకుండా, వారి ప్రవర్తనను వీరు అవలంబించకుండా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు ఇశ్రాయేల్ విషయంలో కోరుకున్నాడు. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 12వ వచనం. నీవెక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఎక్కడికి వెళ్తున్నావో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోకుండా జాగ్రత్త పడు. ఎందుకు? ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. ఒకవేళ నువ్వు అలా చేసుకుంటే అది నీకు ఉరైపోద్దేమో, నీ యొక్క మెడకి బిగించుకుంటుందేమో. ఎప్పుడైతే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా దేవుడు తెలియజేయించిన ఈ మాటలను పెడచెవిని పెట్టి, దేవుడు నిబంధన చేసుకోవద్దన్న ప్రజలతో నిబంధన చేసుకోవడం, దేవుడు దూరంగా ఉండమన్న వ్యక్తులతో రాసుకొని పూసుకొని తిరగటం చేసిన వారుగా ఉన్నారో, అప్పుడు దేవుడు వారు జీవించిన జీవిత విధానాన్ని బట్టి వారిని శ్రమపరచాల్సి వచ్చింది. ఎందుకంటే వేరుపరచబడిన జీవితము వారు కలిగి ఉండలేదు. వేరుగా దేవుడు వారిని జీవించమన్నాడు, వేరుగా వారు జీవించలేకపోయారు, జీవించలేదు. దేవుడు కోరుకున్న ఆ ప్రత్యేకతను వారి యొక్క జీవితంలో కనబరచలేకపోయారు. దేవుని పిల్లలమైన మనం కూడా ఈ దినము ఒక చక్కని అన్వయాన్ని ఇక్కడి నుంచి తీసుకోవాలి. మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇదే విధమైన రీతిలో మన ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చీకటికి వెలుగుకు పొత్తేమన్నా ఉంటుందా?
పాట ఒకటి ఉంటుంది, చిన్నపిల్లల పాట, సైతానా సైతానా పారిపో పారిపో, యేసు నాలో ఉన్నాడుగా, నాకే భయం లేదుగా, యేసు నిన్ను ఓడించాడు, నిన్ను చితగా కొట్టాడు, తల ప్రాణం పోయేగా, తోకే నీకు మిగిలేగా. అసలు సంగతి చెప్పండి, నీకు నాకు పొత్తేమి? అర్థమవుతుందా? నీకు నాకు పొత్తేమి? నువ్వెవరు నేనెవరు? నీకు నాకు పొత్తెట్టు కుదిరిద్ది? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిద్ది? నేనేమో ఆయన సొత్తు, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నువ్వు లోకానికి సంబంధించిన వ్యక్తివి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో దీని గురించి చాలా చక్కగా మాట్లాడతాడు. చీకటికి వెలుగుకి ఏమి సంబంధం అంటాడు, అవిశ్వాసికి విశ్వాసికి ఏమి సంబంధం అంటాడు, వాళ్ళిద్దరూ ఒక కాడి మీద ఎలా ఉంటారు అంటాడు. వేరుపరచబడిన జీవితం, సపరేటెడ్ లైఫ్. నోకియా అంటే ఏంది? ఇంతకుముందు, ఇప్పుడు పోయింది కదా నోకియా కథ, అంత స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు నోకియా ఫోన్లే బాగా వాడేవాళ్ళు. నోకియా అని మనం దాన్ని స్విచ్ ఆన్ చేయగానే ఏమొచ్చింది? ఇట్లా వస్తాయా? దాని అర్థం ఏంటి? కనెక్టింగ్ పీపుల్. నోకియా కనెక్టింగ్ పీపుల్. దేవుని పిల్లలంగా మనం బ్రతికే విషయంలో మన హద్దుల్లో మనం ఉండాలి. మీరు ఎక్కడైనా, మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పనిచేసే స్థలాల్లో ఎక్కడైనా కానీ వేరు జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. దేవుడు అది మన దగ్గర నుంచి కోరుకుంటున్నవాడుగా ఉన్నాడు. లోకులు వెళ్తున్న మార్గం, లోకం అనుసరిస్తున్న పోకడ, అవి మనకు అవసరం లేదు. ఆ విధానంలో మనం ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. లోకములో నుండి, అంధకారములో నుండి దేవుడు మనల్ని ఎందుకు బయటికి పిలిచాడు, ఎందుకు వెలిగించాడు? ఇంకా లోకంతో మమేకమై జీవించడానికి కాదు, లోకస్తుల్లాగా జీవించడానికి కాదు, లోక సంబంధమైన రీతిలో జీవించడానికి కాదు, లోకానికి భిన్నంగా జీవించడానికి. క్రైస్తవ జీవితం ఒక రకంగా ఎదురీత అంటాను నేను. ఏంటది? ఎదురీత. ఎదురీదేదెవరు? చేపలు నీటి ప్రవాహానికి ఎదురెత్తాయి. క్రైస్తవ జీవితం అంతే. లోకం ఒక ప్రవాహంలో కొట్టుకొని పోతా ఉంది. లోకానికి ఉన్న ఐడియాలజీ వేరు, క్రిస్టియన్ ఐడియాలజీ వేరు. లోకంకు ఉన్న ఆలోచన వేరు, లోక సంబంధులకు ఉండే ఆలోచన వేరు, దేవుని పిల్లలకు ఉండాల్సిన ఆలోచనలు వేరు. లోకస్తులు తీసుకునే నిర్ణయాలు వేరు, దేవుని పిల్లలు తీసుకునే నిర్ణయాలు వేరు. అందుకే ఈ వ్యత్యాసాన్ని మన జీవితంలో ఎల్లప్పుడూ మనము కనబరుచుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యం ఎన్నిసార్లు ఈ విషయాల గురించి హెచ్చరిస్తూ ఉందో. ఎందుకు నేను ఇలా ఉండకూడదు? లోకం ఎన్నోసార్లు, ముఖ్యంగా యవ్వన కాలంలో లోకం ఎన్నోసార్లు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. లోక సంబంధమైన విషయాలు ఎన్నోసార్లు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకు నేను అలా ఉండకూడదు? ఎందుకు లోకస్తులు అందరూ చేస్తున్నారు కదా, నేను ఎందుకు అలా చేయకూడదు? వాళ్ళందరూ ఇలాగ బ్రతుకుతున్నారు కదా, నేను ఎందుకు అలా బ్రతకూడదు? ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు. దేవుడు నిన్ను రక్షించాడు. దేవుని యొక్క కుటుంబంలో నువ్వు చేర్చబడ్డావు. లోకంలో కలిసిపోవటానికి దేవుడు నిన్ను రక్షించలేదు. అందుకే దేవుడు మనకిచ్చిన జాగ్రత్తలు ఒకసారి గుర్తు చేసుకుంటే, కీర్తనల గ్రంథం 1 కీర్తన 1 వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్న. ఇదే నీ సపరేటెడ్ లైఫ్ కాదా? ఎన్నోసార్లు ఈ వచనం చదివి ఉంటాం, ఎన్నోసార్లు దీన్ని కంఠస్థం చేసి ఉంటాం, అప్పు చెప్పుకుంటాం. కానీ ఇదేం చెప్తుంది? సపరేటెడ్ లైఫ్ కాదా? ప్రత్యేకమైన జీవితం కాదా? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు ఏమిటది? ప్రత్యేకతను కోరుకోవట్లేదా? పాపుల మార్గాన నిలవద్దు అంటే వాళ్ళు ఉన్న చోట ఉండొద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. మన పిల్లలకు మనం ఏమి నేర్పుతాం? రే, వాడితో స్నేహం చేయమాక, ఈ అమ్మాయితో స్నేహం చేయమాక, ఆ అబ్బాయితో స్నేహం చేయమాక అని కొన్ని మనం వాళ్ళకి చెప్తా ఉంటాం. కారణం, వారి యొక్క ప్రవర్తన, వారి జీవిత విధానం ఏంటో మనకు తెలుసు కనుక దాన్ని బట్టి వారితో ఆ విషయాలు మనం తెలియపరుస్తూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం వింటుండగా దేవుడు మనకు చెప్తుంది కూడా అదే. ప్రత్యేకమైన రీతిలో దేవునికి సంబంధించిన పిల్లలంగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకని ఇశ్రాయేలుకి ఎందుకు చెప్పాడు దేవుడు? ఐగుప్తులో ఉన్న వారితో కానీ, కనానులో ఉన్న వారితో కానీ, వారి ఆచారాలతో కానీ అసలు సంబంధం లేకుండా బ్రతకమని ఎందుకు అన్నాడు?
ఒకవేళ అది మీకు ఉరి కావచ్చును. అదే మీ జీవితాన్ని పాడు చేసే అంశం అవుతుందేమో. ఈరోజు మన యొక్క జీవితాలను పాడు చేసే అంశాలు ఏమవుతున్నాయి? స్నేహం. నిన్న కూడా ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, అన్న నేను 2 సంవత్సరాల క్రితం చాలా బాగా మందిరానికి వెళ్ళేవాడిని అన్న, బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం చదివాను నేను అన్నాడు. అసలు నేను ఆశ్చర్యపోయి, ఒక కుర్రోడు ప్రతి వారం మందిరానికి వచ్చేవాడు కూడా ఈ సాక్ష్యం లేదు. బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరికి చదివాననే సాక్ష్యం. బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం చదివానన్నా నేను. మరి ఇప్పుడు ఏమైందిరా అన్న? ఏం చెప్పేదన్నా, నా సహవాసాలు అట్ట అయిపోయినాయి. ప్రార్థన లేదు, మందిరం లేదు. కానీ ఇప్పుడు కూడా అన్నా నాకు ఏదన్నా గట్టి కష్టం వస్తే, దేవా నాకు సహాయం చేయి అంటే దేవుడు భలే సహాయం చేస్తాడు అన్నాను. నేను ఎట్టే ఉండిపోదాం అనుకుంటున్నావా అన్నాను నేను. ఇక తన జీవితం గురించి కొన్ని విషయాలు చెప్తా వచ్చాడు. కానీ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఏంటి? స్నేహం. ఆత్మీయులు నీకు స్నేహితులుగా ఉంటే, ఆత్మ సంబంధమైన మనుషులు నీతో స్నేహంగా ఉంటే నీ జీవితం ఆత్మీయంగా వెలుగుతుంది. అలాంటి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు నీకు స్నేహితులుగా ఉన్నప్పుడు నీ జీవితం ఆ అలవాట్లతో నింపబడుతుంది. నీ జీవితము ఆ విధంగా నడిపించబడుతుంది. నీ జీవితము ఆ విధమైన నిర్ణయాలు తీసుకొని కొనసాగే విధంగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతున్నాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం చాలా కీలకం ఇక్కడ. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద, లోక అనేటువంటి పదానికి కింద ఫుట్నోట్లు ఏమిచ్చాడు చూసుకోండి. ఫుట్నోట్లు ఏముంటుందంటే యుగ. లోకం అనే పదానికి గ్రీక్ భాషలో కాస్మోస్ అనే పదం ఉపయోగించాలి సాధారణంగా. వరల్డ్ అనే దాని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కాస్మోస్. అయితే రెండవది కాస్మోస్ అనే పదం కాకుండా ఇక్కడే ఉపయోగించండి, ఎయాన్ అనే పదం ఉపయోగించాడు. ఇదేంటంటే యుగానికి సంబంధించింది, టైంకి సంబంధించింది. అంటే ఇవి రెండు కూడా ప్రపంచాన్ని ఉద్దేశించినవే. ఒకటైతే స్థిరంగా ఉండేది, ఇంకోటి కదులుతూ ఉండేది. కదులుతూ ఉండేటువంటి కాలానికి సంబంధించిన విషయం. ఈ యుగ సంబంధమైనటువంటి విధానాలు, ప్రస్తుత కాలములో మనుషులు ఎలా ఉన్నారో, ప్రస్తుత యుగంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా జీవిస్తున్నారో, ఆ విధమైనటువంటి మర్యాద మనలో ఉండకూడదంట. అది ఈ మాటకు అర్థం. ఈ లోక మర్యాద మనల్ని నడిపించేది ఏ ఇన్స్టాగ్రామో, ఏ ఫేస్బుక్కో, ఏ మూవీ స్టారో, ఏ క్రికెట్ స్టారో అయితే ఎట్లా? మనల్ని నడిపించాల్సింది దేవుని వాక్యం. లోక మర్యాద కాదు. లోక మర్యాదలు, మమకారాలు ఇవి నిత్యం ఉండేవి కాదు. దేవుని వాక్యానికి ఒక మర్యాద ఉంది. మరలా చెప్తున్నాను, మన కల్చర్ అనేది దేవుని వాక్యాన్ని బట్టి మార్చబడాలి. దేవుని వాక్యానికి ఒక కల్చర్ ఉంది. దేవుని వాక్యానికి ఒక సాంప్రదాయం ఉంది. దేవుని వాక్యాన్ని పోలిన సాంప్రదాయాన్ని మనం అనుసరించాలి. ఇంకా చెప్పాలంటే మన సాంప్రదాయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి రూపుదిద్దుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని మన లోపలికి బాగా తీసుకుంటామో అది మనల్ని వెలిగిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ వచనంలో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనలను నూతనమైన వ్యక్తులుగా మార్చేది దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము చేత వెలిగింపబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? వేరుపరచబడిన జీవితాన్ని జీవించాలి. వేరుగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. డేర్ టు బి డిఫరెంట్. డేర్ టు బి డిఫరెంట్. ప్రత్యేకంగా ఉండటానికి నువ్వు ధైర్యం చేస్తే ప్రత్యేకంగా నిలబడతావు. ప్రత్యేకంగా ఉండడానికి నువ్వు ధైర్యం చేయకపోతామో, అందరు ఎట్ట చేస్తుంటే నేను ఒక్కదాన్ని ఎట్ట చేస్తే, నేను ఒక్కడిని ఎట్ట చేస్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో నువ్వు పాట పాడావనుకో, అందరిలో ఒకదానిగా అందరిలో ఒకడు అవుతావు. ఇంక నీ దగ్గర ఏం స్పెషల్ ఉంది? అందరూ తింటున్నారు రాజభోజనం. దానియేలు యొక్క 3 స్నేహితులు మాత్రమే మొకొద్దు.
అందరూ ఆ యొక్క గంట మోగ్గానే అందరూ మోకరిల్లుతున్నారు ఆ విగ్రహం ఎదుట. షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు మాత్రమే మేము మోకరిల్లాం నిలబడ్డారు, ప్రత్యేకంగా నిలబడ్డారు. అందుకే ఇప్పటికీ వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజమే, ప్రత్యేకంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ప్రత్యేకంగా ఉన్నప్పుడు నిన్ను ఎగతాళిగా చూడొచ్చు. ప్రత్యేకంగా ఉన్నప్పుడు నీ గురించి వ్యంగ్యంగా మాట్లాడవచ్చు. నిన్ను రోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు పరిభాషలో చెప్పాలంటే నిన్ను రోస్ట్ చేయొచ్చు, నిన్ను ట్రోల్ చేయొచ్చు, నీ మీద లేనిపోని జోకులన్నీ పేల్చవచ్చు. స్టిల్ అయినప్పటికీ నువ్వు ప్రత్యేకంగా కనుక ఉండగలిగితే, ప్రత్యేకంగా కనుక జీవించగలిగితే, ప్రత్యేకంగా కనుక ప్రవర్తించగలిగితే, దేవుని వాక్యాన్ని బట్టి ప్రవర్తించగలిగితే నీ ప్రత్యేకత నిన్ను స్థిరంగా నిలబెడుతుంది. యాకోబు రాసిన పత్రిక 4:4 చెప్తుంది, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవుని పిల్లలమై ఉండి లోక సంబంధమైన వాటితో స్నేహము. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అసలు లోకం అనే దాని గురించి వివరించాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15, 16, 17 వచనాల్లో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు దేవునికి సంబంధం లేదు. ఇవి అందుకే లోకంతో స్నేహం అంటే వీటితో స్నేహమే. శరీరాశతో స్నేహం, నేత్రాశతో స్నేహం, జీవపు డంబంతో స్నేహం. మొదట మన జీవితాల్లో మనం వీటిని జయించిన వారమై, వీటి జోలి లేకుండా జీవించే వారమై ఉండాలి. అందుకు ప్రయత్నం చేయాలి. ఇది జీవితకాలపు ప్రయత్నం. రెండవది, వాటిల్లో మునిగి తేలుతున్న వారుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి అంటి ముట్టనట్టుగా ఉండటమే మంచిది. అంటే మళ్ళీ వాళ్ళని శత్రువులుగా చూడమనో వాళ్ళని దూరం చేసుకోమనో కాదు, కానీ వారితో మన యొక్క ప్రవర్తన విధానంలో వారి అలవాట్లు మనం నేర్చుకొని మనం వాళ్ళలాగా మారిపోయేటువంటి ఆ ప్రమాదంలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. అక్కడ మన యొక్క ప్రత్యేకమైన జీవిత విధానాన్ని మనం కొనసాగించే వారంగా ఉండాలి. 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని ప్రేమిస్తూ దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఇప్పుడు బాగానే ఉండొచ్చామో కానీ ఎల్లకాలం వాళ్ళు ఉండరు. కానీ ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను పక్కకు నెట్టివేసి జీవితంలో దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవటానికి ఎవరు తీర్మానించుకుంటారో వాళ్ళంట నిరంతరము నిలబడతారంట. ఎల్లప్పుడూ వారు ఉంటారంట. దేవుడు వాడిని నిరంతరము కాచి కాపాడుతాడు. ఈ లోకంలో వారు తమ యొక్క ప్రాణాన్ని కోల్పోయినప్పటికీ పరలోక రాజ్యంలో ప్రభువుతో సదాకాలం నిలిచి ఉండేవారుగా ఉండగలుగుతారు. సో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుడు ఒకప్పుడు వెలుగును చీకటిని, పగలను రాత్రిని, ఆ జలములను ఈ జలములను వేరుపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకమైన జనముగా ఉండాలని కోరుకున్నాడు. దేవుని పిల్లలైన మనము కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో జీవించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు భవిష్యత్తులో దేవుడు కార్యం చేయబోతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 25:32 వచనంలో, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరచి. భవిష్యత్తులో దేవుడు గొర్రెలు ఒక పక్క, మేకలు ఇంకో పక్క నిలబెడతాడు. ఎవరైతే అందరూ మందిరానికి వస్తున్న వారుగా ఉండొచ్చు, అందరూ ఇప్పుడు బాగానే ఉన్నామని అనుకునేటువంటి వారుగా ఉండొచ్చు. అసలు ఎవరు బాగున్నారో, ఎవరు బాగలేరో, ఎవరు పవిత్రంగా ఉన్నారో, ఎవరు ప్రభువుకి ఇష్టంగా ఉన్నారో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అన్నీ పెరుగుతున్నాయిలే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అన్నీ పెరుగుతున్నాయిలే అన్నట్టుగా ఉంటుంది. అంటే పంట పెరిగిద్ది, పంటతో పాటు కలుపు కూడా పెరిగిద్ది. ఈ కలుపు పంట కలిసి పెరగటాన్ని బట్టి కొన్నిసార్లు సర్లే చివరిలో చూసుకుందాం అన్నట్టుగా వదిలేస్తాం మనం కలుపును కూడా. ఏసయ్య అదే చెప్పాడు, గోధుమలు గురుగులను గుచ్చిన ఉపమానంలో గోధుమలు ఇస్తారంట, ఈ లోపల ఎవడో వచ్చి గురుగులు కూడా ఇస్తాడంట. ఇది నచ్చక శిష్యులు వచ్చాయా, మేము గురుగులు తీసేయమా అంటే వద్దులే, మేము గురుగులు తీసేపోయి గోధుమలు కూడా పీకేస్తారు,
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పెరగనేయండి, కలిసి పెరగనేయండి. పెరిగిన తర్వాత కోసే రోజు వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను నేను కోసే వాళ్ళకి, గోధుమలేమో ఈ పక్క వేయండి, గురుగులనేమో ఆ పక్క వేయండి. ఇది మానుకోవాలి మనం. ముందు ఏంటంటే పులిని చూసి వాతలు పెట్టుకోవటం మానుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాతలు పెట్టుకోవటం మానుకోవాలి. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు. ఎవరికి వాళ్ళకే ఒక సొంత ఆలోచన లేదు, ఒక సొంత విధానం లేదు. వాడెవడు అట్టున్నాడు, అందరూ కొన్నారు నాకు లేకపోతే ఎట్టా, అందరూ కొన్నాయి నాకు లేకపోతే ఎట్టా. నీకు లేకపోతే తప్పే, అదే నేరమా నీకు లేకపోతే? కాబట్టి నీకు కూడా కావాలా దానికని చెప్పేసి రకరకాలైన రీతిలో నిర్ణయాలు, ప్రవర్తనలు కలిగి ఉంటాం. దేవుడికి అది నచ్చేది కాదు. ఒకవేళ అందరూ అట్టాగా ఉన్నారు, నేను కూడా అట్టాగా ఉండాలని నువ్వు కూడా ప్రయత్నం చేస్తే ఈ అందరిలో దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న వారందరినీ కూడా దేవుడు రేపు సపరేట్ చేస్తాడు. నువ్వు కూడా ఆ గుంపులోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను దిద్దుకుంటూ మనము దేవుడు భవిష్యత్తులో వేరుపరుస్తాడు కనుక ఇప్పటి నుంచే వేరుగా జీవిద్దాం. రెండో మాట అది. ఒకటి వెలిగించబడదాం, రెండవది వేరుగా జీవిద్దాం. ప్రత్యేకమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రతి దాంట్లో ఆ ప్రత్యేకతను చూపిద్దాం. నేను క్రైస్తవురాలనే సంగతి తెలియపరుద్దాం. సరే, మూడో విషయానికి వద్దాం. 1వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. పేరు ఎవరు పెడతారు? పేరు పెట్టడం అనేది ఒక అధికారంతో కూడిన పని. నేను ఒక వస్తువును తయారు చేస్తే దానికి ఏం పేరు పెట్టాలో నా ఇష్టం. ఎందుకంటే సృష్టికర్త నేను కాబట్టి నా ఇష్టం వచ్చిన పేరు పెడతాను. ఇప్పుడు నేను నీకు ఏదైనా పేరు పెడితే నువ్వు ఒప్పుకుంటారా? నేను మీకు ఏదైనా పేరు పెడితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వెవరు నాకు పేరు పెట్టడానికి? మీరు వండిన కూరకు మీరు ఏదన్నా పేరు పెడితే ఇబ్బంది లేదు, నేను ఏదన్నా కూర పేరు పెడితే ఒప్పుకుంటారా? పేరు పెట్టడం అనేది అధికారాన్ని సూచిస్తూ ఉంది. ఎవరైనా ఒక ప్రాంతాన్ని జయిస్తే దానికి వాళ్ళ ఇష్టం ఎవరి పేరైనా పెట్టుకుంటారు. బైబిల్లో తెస్సలోనికా అనే ఒక ప్రాంతం ఉంది. తెస్సలోనికలకు రాయబడినటువంటి పత్రిక. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే ఆయన ప్రపంచాన్ని జయిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని జయించి దానికి అంతకుముందున్న పేరు తీసేసి తన చెల్లెలి పేరు పెట్టాడు, తెస్సలోనికా అని. ఆ పట్టణానికి అలా వచ్చింది ఆ పేరు, తెస్సలోనికా అనేటువంటి పేరు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు పేర్లు మారుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ ఈ పేరు తీసి ఆ పేరు, ఆ పేరు తీసి ఈ పేరు, లేకపోతే కొత్త జిల్లాలు కొత్త పేర్లు పెట్టడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది వారికి ఉన్న అధికారాన్ని సూచిస్తూ ఉంది. దే కెన్ చేంజ్ ద నేమ్స్. దేవుడు కూడా బైబిల్లో చాలామంది పేర్లు మార్చేశాడు, చాలామందికి ఆయన పేర్లు పెట్టాడు. కొంతమందికి ఈ పేరు పెట్టమని చెప్పాడు. సో పేరు పెట్టడం అనేది అధికారాన్ని సూచిస్తూ ఉంది. ఎదోమ్ అనే ప్రాంతాన్ని అరబ్బులు జయించిన తర్వాత ఆ ప్రాంతానికి ఇదూమియా అని పేరు పెట్టారు. పేరు మార్చేయటం. ఒక బండి మనం కొనుక్కున్న తర్వాత ఇంకా ఎవరైతే మనకు ఆ బండి అమ్మారో వాళ్ళ పేరు మీద ఉంచుతాం, దాన్ని మన పేరు మీదకి మార్చుకుంటాం. పేరు మార్చుకోవటం, పేరు పెట్టడం. సో దేవుడు తాను కలుగజేసిన దానికి ఏ పేరైనా పెట్టే అధికారం దేవునికి ఉంది. ఆయన ఏ పేరైనా పెడతాడు. అయితే ఇక్కడ ఏం చేశాడు? వెలుగుకేమో పగలని పేరు పెట్టాడు, రాత్రికేమో చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడు. వెలుగుకేమో పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఇక్కడ పాఠం ఏంటంటే దేవుడు ఏ పేరు పెట్టాడో ఆ పేరుని మనము పాటించాలి. ఆ పేరు ప్రకారంగా దాన్ని పిలవాలి, ఆ పేరు ప్రకారంగానే దాన్ని చూడాలి. పేరుని మార్చే ప్రయత్నం మనం చేయకూడదు. అంటే పేరు ఎట్ట మారుస్తారు చూపిస్తానండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూస్తే, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. అంతా రివర్స్ చేస్తూ ఉంటారు కొంతమంది.
వెలుక్కేమో దేవుడు పగలని పెడితే వీళ్ళేం చేస్తున్నారు? చీకటినేమో వెలుగు అంటున్నారు, వెలుగునేమో చీకటి అంటున్నారు. దేవుడు ఏమని పిలిచాడో, దానికి దేవుడు ఏమని పేరు పెట్టాడో, దానికి అదే పేరు మనం ఉన్నిద్దాం. కొన్నిసార్లు పాపం విషయానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ పాపము యొక్క తీవ్రతను తగ్గించడానికి దానికి మనం ఇంకో పేరు పెడతాం. సింపుల్గా ఉంటుందని, ఈజీగా ఉండిద్దని ఇంకో పేరు పెడతా ఉంటాం దానికి. కాబట్టి అది సరైన విషయం కాదు. దేవుడు ఎలా చూశాడో అలాగే మనం దాన్ని చూసేవారంగా ఉండాలి. సో దేవుడు వెలుగును పగలని పిలిచాడు, రాత్రిని చీకటిని పిలిచాడు. మనం అలాగే దాన్ని చూద్దాం. పేర్లు మార్చే ప్రయత్నం చేయొద్దు. అంతేకాకుండా సరే, అది వెలుగుకి చీకటికి దేవుడు పేర్లు పెట్టినట్టుగానే మనందరికీ దేవుడి పేర్లు పెట్టాడు. మనకేం పేర్లు పెట్టాడు చూద్దామా? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ వచనానికి వస్తే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఏమని పిలిచాడు? స్నేహితులు. దేవుడు మనల్ని స్నేహితులని పిలిచాడు. యేసయ్య తన శిష్యులను స్నేహితులని పిలిచాడు. ఇప్పుడు ఇక్కడ పాఠం ఏంటి? యేసయ్య మనల్ని స్నేహితులని పిలుస్తున్నప్పుడు మనం ఎలా బతకాలి? పేరు ఒకటైతే జీవితం ఇంకొకటి ఉండకూడదు. పేరుకు తగిన జీవితము జీవిద్దాం. మూడవ మాట అది, పేరుకు తగ్గట్టు జీవిద్దాం. ఏ పేరు దేవుడు మనకు పెడుతున్నాడో, ఏ పేరుతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడో ఆ పేరుకు తగ్గట్టు మనం జీవిద్దాం. దేవుడు స్నేహితులు, నా స్నేహితులని మనల్ని పిలిస్తే మనం ఎట్లా ఉండాలి? మరి దేవునికి స్నేహితులుగానే ఉండాలి. మరి లోకానికి స్నేహితులుగా కాదు. లోకంతో స్నేహం చేసేవారంగా కాదు, కానీ దేవునితో స్నేహం చేసేవారంగా ఉండాలి. అంటే దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి శత్రువుగా కాదు, దేవునికి స్నేహితులుగా మనము కొనసాగే వారంగా ఉండాలి. దేవునికి స్నేహితులుగా కొనసాగుతూ దేవునితోటి సన్నిహితమైన సంబంధాన్ని. అబ్రహాంకు ఉంది పేరు దేవుని స్నేహితుడు అనే పేరు. అబ్రహాముకి దేవుని స్నేహితుడు అనే పేరు. దేవుడు అంట అబ్రహాముకి, నేను చేయబోయే పని అబ్రహాముకి చెప్పకుండా దాచిపెడతానా అంటాడు ఒక సందర్భంలో. అంతటి సన్నిహితమైన సంబంధం అబ్రహాం దేవునితో కలిగి ఉన్నట్లుగా మనం మన జీవితాల్లో దేవునితోటి అదే విధమైన సంబంధాన్ని కలిగి ఉంటకు ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు ఇంకొక పేరు వచ్చింది కొంతకాలానికి. అప్పటి వరకు కూడా ఏసై శిష్యులు అని పిలువబడినా కానీ కొంతకాలానికి ఒక పేరు వచ్చింది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే వచ్చిన పేరు ఏంటో అక్కడ మనకు కనబడుతుంది. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట క్రైస్తవులు అని పిలువబడింది ఇక్కడే, అంతియొకయ అనే ప్రాంతంలో. అప్పటి వరకు కూడా యేసయ్య శిష్యులు అనే పిలిచారు. ఇక అక్కడి నుంచి క్రైస్తవులు, క్రిస్టియన్స్, డిసైపుల్స్ క్రిస్టియన్స్ అయ్యారు. ఓకే, క్రైస్తవులు అనేటువంటి నూతనమైన పేరు అంతియొక్కలో ఉన్న యేసయ్య శిష్యులకు కలిగింది. ఇప్పుడు మనకు ఆ పేరు ఉంది కాబట్టి క్రైస్తవులము అని పిలువబడుతున్నాం కాబట్టి ఆ క్రైస్తవులకు తగ్గట్టుగా మనము జీవించాలి. అపోస్తలుడైన పేతురు ఈ విషయం గురించి చెప్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. క్రైస్తవుడైనందుకు ఏం చేయకూడదు? క్రైస్తవుడైనందుకు ఏమనుకోకూడదు? సిగ్గుపడకూడదు. ఒకసారి ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు తన వాదం వినిపిస్తూ, నేను చెప్పేదాంతో జడ్జి గారు మీరు కూడా ఏకీభవిస్తున్నారు కదా అంటే ఆయన అంటాడు, అంత తేలిగ్గా నన్ను క్రైస్తవుని చూస్తున్నావా అంటాడు. నన్ను కూడా క్రైస్తవునిగా చూస్తున్నావా అంటాడు. క్రైస్తవుడు అనే పేరు మనకుంది కనుక క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకూడదు. అందరూ వింటున్నారా? క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకూడదు. ఇప్పుడు క్రైస్తవులు అయినందుకు సిగ్గు ఎప్పుడు వచ్చిందో తెలుసా? స్కూల్లో సిగ్గొచ్చింది నేను క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి. కొన్ని చోట్ల
నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గు వచ్చింది. సిగ్గుపడుతున్నావా? క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నీ పేరేది కదా, దట్స్ యువర్ నేమ్. పేరు చెప్పుకోవటానికి, నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? అసలు ఆ మాట ఏంటంటే, నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా అంటే క్రైస్తవుడు అని చెప్పుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి ఆడప్పుడు. క్రైస్తవుడు అని చెప్పుకుంటే మా ఫ్రెండ్స్ నన్ను ఇంకొక రకంగా చూస్తారేమో, క్రైస్తవుడు అని చెప్పుకుంటే మా టీచర్స్ నన్ను ఇంకొక రకంగా చూస్తారేమో, ఇలాంటి భయాలతోటి క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి, క్రైస్తవురాలు అని చెప్పుకోవటానికి సిగ్గుపడతా ఉంటాం. పేతురు చెప్తున్నాడు, క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి సిగ్గుపడక. డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ నేమ్. నీ పేరు చెప్పుకోవడానికి నీకు సిగ్గా? చెక్కుకుంటావు అయితే గోడల మీద, కొంతమంది గోడల మీద చెక్కుకుంటారు వాళ్ళ పేర్లని. మొత్తం తిరిగి చూడండి, నేట కూడా చాలామంది పేర్లు కనపడతాయి. దర్వాజుల మీద, ఇంటి మీద, ప్యాడ్ల మీద, రైటింగ్ ప్యాడ్లు, ప్లాంక్ వాటి మీద, చెట్ల మీద పేర్లు చెక్కుకుంటా ఉంటారు. సో అండ్ సో పేర్లు. మన పేరుని మనం ఇష్టపడతాం. చాలా తక్కువ మంది మీ పేరుని మీరు ఇష్టపడని వాళ్ళు. మన పేరుని మనము, క్రైస్తవుడు అనే పేరు దేవుడు మనకు పెట్టాడు కనుక ఆ పేరును బట్టి సిగ్గుపడకుండా పేరుకు తగ్గట్టు జీవించాలి. అయితే ఇంకొక మాట ఉంది ఇక్కడ, క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడలా అందుకు సిగ్గుపడేది. అసలు బాధ వచ్చిద్దని ముందే సిగ్గుపడి క్రైస్తవుడిని కాదు అని చెప్పుకుంటాం. పేతురు చెప్పుకున్నాడు ఒక సందర్భంలో, నాకు తెలియదు యేసయ్య అంటే ఎవరో అని. 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగినా కానీ యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదని చెప్పుకున్నాడు. సిగ్గుపడేటువంటి విధానం ఉండకూడదు. అయితే ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహింపరచాలి. ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహింపరచాలి. నేను క్రైస్తవునిగా చేసినందుకు నీకు వందనాలని మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. కాబట్టి పేరును బట్టి బాధలు కలిగిన సిగ్గుపడకుండా ఆ పేరుకు తగ్గట్టుగా జీవిస్తూ దేవుని మహింపరిచే వారంగా ఉండాలి. 3వ మాట అర్థమైందా మీకు? ఏంటి 3వ మాట? పేరుకు తగ్గ జీవితం. పేరుకు తగ్గట్టు జీవిద్దాం. దేవుడు ఏ పేరు పెట్టాడో ఆ పేరుకు తగ్గట్టు జీవిద్దాం. 4వ విషయం, మళ్ళీ అదే వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. పగలెవరిది చెప్పాలి? పగలెవరిది? వెలుగుదా? ఏదో ఆన్సర్ వస్తుంది కానీ గట్టిగా నేను, పగలెవరిది? దేవునిది. చీకటి ఎవరిది? పోనీ రాత్రి ఎవరిది? మళ్ళీ అడుగుతున్నా, పగలెవరిది? దేవునిది. రాత్రి ఎవరిది? సైతాన్ అంటున్నారేంది? అయితే ఈ మాట చూడాలి. కీర్తనల గ్రంథం 74వ కీర్తన 16వ వచనం చూడండి. నాకు ఆన్సర్ చెప్పండి. కీర్తనల గ్రంథం 74వ కీర్తన 16వ వచనం చూస్తే, పగలు నీదే, రాత్రి నీదే. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. ఇప్పుడు చెప్పండి, పగలెవరిది? దేవునిది. రాత్రి ఎవరిది? దేవుందే. పగలు దేవుందే, రాత్రి దేవుందే. మరి ఇక్కడ పాఠం ఏంటంటే, అది పగలైనా రాత్రి అయినా దేవుని కోసం వినియోగిద్దాం. అది పగలైనా రాత్రి అయినా దేవుని కోసం వినియోగిద్దాం. అది వెలుగైనా చీకటైనా దేవుని కోసం వినియోగిద్దాం. ఇంకా చెప్పాలంటే పగలంతా వెలుగుంటుంది కనుక పగలంతా శ్రమిద్దాం, కష్టపడదాం. పగలంతా శ్రమిద్దాం. మరి రాత్రి ఏముంటుంది? చీకటి ఉంటుంది. కాబట్టి రాత్రి అంతా యేసయ్యలో మనము దేవునిలో విశ్రమిద్దాం. లెట్స్ టేక్ రెస్ట్. విశ్రమిద్దాం. అందుకే రాత్రి పడుకోవటానికి టైం అన్నమాట, విశ్రాంతి తీసుకోవటానికి సమయం. అయితే అది పగలైనా రాత్రి అయినా దేవుని వాక్యంలో రాయబడినట్లు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కేవలం రాసుకోండి ఈ మాటలు. పగలంతా ఆయన కోసం శ్రమిద్దాం, రాత్రి అంతా ఆయనలో విశ్రమిద్దాం. అది పగలైనా రాత్రి అయినా దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాయింట్ నెంబర్ 4, 4వది ఏంటంటే, సమస్తము మన దేవుని కొరకు వినియోగిద్దాం. సమస్తము మన దేవుని కొరకు వినియోగిద్దాం అనగా అది పగలైనా అది రాత్రి అయినా దేవుని కోసం వాడదాం, దేవుని పనుల కోసం వాడదాం, దేవుని మహిమ కోసం వాడదాం, దేవుని కొరకు జీవించేటువంటి వారుగా ఉందాం.
ఇక ఆఖరి మాట మరలా అదే వచనం, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టును, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇది వారంలో మొదటి రోజు, అవునా కదా? మొదటి రోజు, అవునా కదా? తర్వాత నెక్స్ట్ 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం, 7వ దినం అలా వచ్చింది. ఇది మొదటి దినం. అయితే ఈ దినము ఇది ఏ సృష్టిలో? పాత సృష్టిలో మొదటి దినం. అయితే ఈ దినము నూతన సృష్టిలో మొదటి దినాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నూతన సృష్టిలో మొదటి దినం ఏంటి? నూతన సృష్టిలో మొదటి దినం ఏంటి? నూతన సృష్టి ఎవరి ద్వారా జరిగిద్ది? ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. సో యేసయ్య ద్వారా నూతన సృష్టి. మరి నూతన సృష్టిలో మొదటి దినం ఏంటి? ఆదివారము. చెప్పండి. అది చాలామంది ఇంకా పట్టుకొని అలాడుతున్నారేమో, ఆదివారం విశ్రాంతి దినం అనుకుంటున్నారేమో. చెప్పి చాలాసార్లు చెప్పి ఆదివారం ప్రభు దినం. ఇంకా ఇది వారంలో ఎన్నో రోజు? 1వ రోజు. అది ఆదివారం వారానికి మొదటి దినం. అయితే ఆ రోజు ఏం జరిగింది? అది నాన్న లోకానికి వెలుగుగా ఇంకా తెల్లవారక ముందే ప్రభు అయిన యేసయ్య తిరిగి లేచాడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కోయక ముందే లేచినాడే యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు అని పాట రాశాడు ఒక ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెల్లగా తెల్లవారక ముందే లోకానికి వెలుగుగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అదొక గొప్ప వసంతం. అదొక గొప్ప వసంతం. ఆయన అలా తిరిగి లేవడం ద్వారా మనమందరం ఎంతగానో సంతోషించాం. అయితే ఆ తెల్లవారి వేకువ చుక్క, యేసయ్యకున్న ఒక పేరు అది, తెల్లవారి వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. యేసయ్యకున్న పేరు మార్నింగ్ స్టార్. ఈ తెల్లవారి వేకువ చుక్క మన హృదయాల్లో ఉదయిస్తే, ఈ తెల్లవారి వేకువ చుక్క మన హృదయాల్లో ఉదయిస్తే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండగలుగుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. ఎవరు ఉదయించాలి? ఎవరు ఉదయించాలి? తెల్లవారి వేకువ చుక్క అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. పాయింట్ నెంబర్ 5, 5వదిగా వేకువ చుక్కను మన హృదయాల్లో ఉదయించనిద్దాం. 5వదిగా వేకువ చుక్కను మన హృదయాల్లో ఉదయించనిద్దాం. 5 మాటలు గుర్తు చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మొదటి మాట, వెలిగించబడదాం, ఇంకా చీకట్లో ఉండొద్దు, వెలిగించబడదాం. 2వ మాట, వేరుగా జీవిద్దాం. వెలిగించబడిన ప్రతి ఒక్కరూ వేరుగా జీవించాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నారు, వేరుగా జీవిద్దాం. 3వ మాట, దేవుడు మనకు ఒక పేరు పెట్టాడు కదా, పేరుకు తగ్గట్టు జీవిద్దాం, పేరుకు తగ్గట్టు జీవిద్దాం. 4, పగలైందే రాత్రి అయిందే కాబట్టి సమస్తము దేవుని కొరకు ఉపయోగిద్దాం. 5వది, ఒక దినమైంది, మన జీవితాల్లో వేకువ చుక్కను మన హృదయాల్లో ఉదయించనిద్దాం. యేసయ్య మన హృదయాల్లో నిజంగా ఉదయిస్తే, ఆయన కార్యములు మన జీవితంలో జరిగితే ఎల్లప్పుడూ సంతోషాన్ని పొందుకునే వారంగా, మేలును అనుభవించే వారంగా ఉంటాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ గ్రంథంలోండి మా ఎదుటికి తీసుకొచ్చిన వాక్యాలను బట్టి వందనాలు. మేము వెలిగించబడాలని మీరు కోరుకుంటున్నారు. ఇంకా ఎవరైతే వారి హృదయాల్లో ప్రభువా
అంధకారములో జీవిస్తూ నీ వెలుగును లోపలికి వెళ్ళనివ్వకుండా హృదయాలు కఠినపరుచుకుంటున్నారో, యుగ సంబంధమైన దేవత కలిగించిన గుడ్డితనములో కొనసాగుతున్న వారుగా ఉన్నారో, అట్టి వారి హృదయంలో కార్యం జరిగించండి. వారు వెలిగించబడినట్లుగా, వెలుగుగా మార్చబడినట్లుగా నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వెలిగించబడిన ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితాల్లో ప్రభువా వేరుగా జీవించేవారుగా, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండేవారుగా ఉండటానికి సహాయం చేయండి. మీరు మాకు ఒక పేరు ఇచ్చారు, ఆ పేరుకు తగ్గ జీవితం మాకు దయచేయండి. సమస్తము నీ మహిమ కొరకు ఉపయోగించే జీవితం మాకు దయచేయండి. ఈ విధంగా మేము కొనసాగుతూ వేకువ చుక్కగాని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉదయించే వరకు ఆయన కొరకు ఎదురు చూసే జీవితం మాకు దయచేయండి. మా హృదయాల్లో ఆయనకు స్థానాన్ని ఇచ్చి నిత్యము ఆయన్ను మహింపరుస్తూ జీవించే జీవితం మాకు దయచేయండి. నీ మాటలు విన్న మేమందరం మా హృదయాల్లో వీటిని భద్రపరుచుకొని వీటి ప్రకారంగా మా జీవితాలు ఉన్నాయా లేదా అని పరిశీలించుకుంటూ ఆత్మానుసారంగా కొనసాగే జీవితం మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.